బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చీమలు కూడా దూరని చిట్టడవిలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు, ఐఈడీ బాంబులను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న షెల్టర్లను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నారు. కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ మేరకు దోబే కొండలు, నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఆలుబాక శివార్లో మరో బేస్ క్యాంపును కూడా ఏర్పాటుకు ప్రక్రియకు పూనుకున్నారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లను నిర్మించారు. సిఆర్పీఎఫ్ కు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్స్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలో వందల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సిఆర్పీఎఫ్ దళాల వేట కొనసాగుతోంది. उधर गाड़ दो, झंडा गाड़ दो। कम काट ఆపరేషన్ కగారుపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్రం తీరును తప్పుపెట్టారు మంత్రి సీతక్క. భద్రతా బలగాల తీరుతో గిరిజన బిడ్డలు బయటకు రాలేకపోతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులు రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారంటూ వాపోయారు. కనీసం ఉపాధి కల్పించే ఇప్ప పువ్వును కూడా కోసుకోలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క. రాజ్యాంగం అమలు కావడం లేదని మావోయిస్టుల నమ్మకమని, అయితే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్తున్నామంటున్నారు సీతక్క. ఇక పోలీసులు మావోయిస్టుల మధ్య శాంతియుతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే మావోయిస్టులతో కేంద్ర చర్చలు జరపాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఏదైనా కూడా ఎక్కడైనా అలజడులు ఉండొద్దు, శాంతి వాతావరణం ఉండాలి. అయినప్పుడు రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వ్యవస్థ నక్సలిజం వ్యవస్థ, అంటే మావోయిస్ట్ పార్టీ నుంచి రాజ్యాంగం మాకు అంటే ప్రజలకు న్యాయం చేస్తలేదు అనేది వాళ్ళ నమ్మకం. మన సిద్ధాంతం, ప్రజాస్వామికవాదుల సిద్ధాంతం, ప్రభుత్వాల సిద్ధాంతం రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ రక్షణకు లోబడి మనం పనిచేయాలి. కాబట్టి ఎంత వీలైతే అంత శాంతి వాతావరణం నెలకొంట మూలంగా అటు పోలీసులు కానీ, అటు ప్రజలు కానీ, వాళ్ళ ప్రాణాలు కానీ, అక్కడ ఆదివాసీల ప్రాణాలు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ మంచి స్వేచ్ఛా వాతావరణం ఆదివాసులకు కూడా అడవులలో ఉండాలి. ఎందుకంటే 5th షెడ్యూల్ ప్రాంతాలలో వాళ్ళకు జీవించే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా స్వేచ్ఛగా అడవికి పోయి అడవి మైనర్ ఉత్పత్తులను తీసుకొచ్చి వాటినే జీవనాధారంగా చేసుకొని తింటూ ఉంటారు. కాబట్టి దాదాపుగా ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నటువంటి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలతోటి అక్కడ ఆదివాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే మంచిగా ఉంటుంది అనేది మా అందరి యొక్క ఆలోచన. ఆదివాసీ బిడ్డగా కూడా మేము అక్కడ అడవులలో ఆదివాసీలు పడుతున్నటువంటి ఆవేదనను చూసి ఆదివాసీ బిడ్డగా కూడా నేను అదే కోరుకుంటా ఉన్నాను. వాళ్ళకి తిండి లేదు, పాపం బయటికి రాలేని పరిస్థితి ఉంది, జంగలు పోయి తునికాకు కోసుకోలేని పరిస్థితి, ఇప్ప పూలు ఏరుకోలేని పరిస్థితి, ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు జనరల్గానే జీవనాధారం తక్కువ ఉంటుంది, వేరే వ్యవసాయం ఉండదు, అడవులలో ఏముండదు. అడవికి పోతేనే పొలాలు, కాయలు, గడ్డలు, చేపలు అవి పట్టుకొచ్చుకొని తింటారు. అవి కూడా ఇవాళ బయటికి వెళ్ళలేక ఆకలితో అఘోరించే పరిస్థితుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించి ఆదివాసీల స్వేచ్ఛ హక్కును కాపాడాలని కోరుతాను. ఏదైనా కూడా
సీఎం రేవంత్ పాలన తీరుపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు కురిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని విమర్శించారు. 7.5 కాలంలో ఎన్నో ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారంటున్న మంత్రి సీతక్కతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో చర్చిస్తూ ముందుకు నడుస్తున్నారు. మనతో మంత్రి సీతక్క ఉన్నారు. ఈ 17 నెలల ప్రజాపాలన పూర్తి చేసుకున్నారు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు చరిత్రలో లేని విధంగా పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. గతంలో పేదలకు 200 యూనిట్ల కరెంటు ఇళ్లకు ఇచ్చిన చరిత్ర లేదు. దేశంలో ఎక్కడ కూడా 500కే గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన చరిత్ర లేదు. దేశంలో ఎక్కడ కూడా పేదింటి బిడ్డలకు సన్నబియ్యం కిలోకు 50-60 రూపాయలు ఉండే సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర లేదు. అదేవిధంగా ఈరోజు మరి అనేక రైతులకు బోనస్ కానీ, మరి ఇండ్లు కానీ 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు, అదే కాకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఈ 15 నెలల లోపు దాదాపుగా 60,000 ఉద్యోగాలు, ఇలాంటి వాటితో పాటు వందలాది కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, మరి నీటి వ్యవస్థ కానీ, ఇరిగేషన్ కానీ, అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ములుగులో కూడా పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి రోడ్లు, బ్రిడ్జెస్, తర్వాత ఈరోజు ములుగు చరిత్రలో బస్ స్టాండ్ కూడా లేదు, బస్ డిపో కూడా లేదు. బస్ స్టాండు, బస్ డిపోను, హాస్పిటల్స్ను, మరి ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి ఎంపీడీఓ ఆఫీసులు, మరి ఇక్కడ టూరిజం డెవలప్మెంటు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఓర్వలేక కొంతమంది మరి టీఆర్ఎస్ నాయకులు అయితే ఆడబిడ్డల మీద అక్కసు, బస్సు ఎందుకు. దయచేసి ఎందుకు అన్న వాళ్ళందరూ ఎవరు ఎక్కకండి. ఎవరైనా ఆపతున్న వాళ్ళు ఎక్కుతారు, అప్పుడు కూడా బస్ ఫ్రీగానే అవుతుంది. కానీ ఇట్లా కొన్నిటి మీద వద్దు, ఏ పథకం ఇచ్చినా ఇది బాగాలేదు, 20,000 కోట్ల రుణమాఫీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ ధాన్యం కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు కోసం మరి బోనస్ కూడా దాదాపుగా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే పేదల అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం. దానిలో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ మరి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఈ దేశంలోనే మరి మన రాష్ట్రం కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిస్తే నిన్న కేంద్ర కేబినెట్ కూడా బీజేపీ ప్రభుత్వం మరి మేము కూడా కులగణన చేపడతామని వచ్చారు. 6 ఏళ్ళు అయిపోయింది జనాభా లెక్కలు చేయాలి. 2011లో జనాభా లెక్కలైంది, 2021లో చేయాలి, అది చేయలేదు. కులగణన కోసం కూడా మేము అన్నప్పుడు మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఎన్నికలలో పోయి మీకు ఇట్లాంటి కులగణన చేస్తే మీరు విడిపోతారు, మనం కలిసి ఉండాలనేదే మా లక్ష్యం. కాకపోతే సోషల్ ఇంజనీర్ జరగాలనేది, సామాజిక న్యాయం జరగాలి, ఏ కులాలు ఎంతో, ఏ వర్గాలు ఎంతో, పేదలు ఎంతో, ఆ రకమైనటువంటి లెక్కలు వస్తే బడ్జెట్ కేటాయింపులు కూడా బాగా వస్తాయి, అంతరాలనే తగ్గించగలుగుతాం, విభేదాలు కూడా తగ్గిపోతాయి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతుంటాయి. ఈరోజు కేంద్రం కూడా రాహుల్ గాంధీ గారి దారికి రాక తప్పలేదు. కాబట్టి అంతిమంగా మేము చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అనేక కష్టాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లే వివిధ వర్గాల బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఈవెన్ వాళ్ళు అంటారు మేము కరెంటు ఫ్రీగా ఇచ్చినావు, నువ్వు ఇచ్చినవయ్యా, కానీ 60,000 కోట్ల రూపాయలు ఆ కరెంటు బిల్లులే బకాయి పెట్టిపోయారు. అట్లా ఒక్క బకాయి కూడా కట్టలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన సంక్షేమాలన్నీ ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేసుకుంటూనే మేము అదనంగా ఇంకా 6 గ్యారంటీలలో 4 కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 1-2 ఉన్నాయి, పెన్షన్స్ కానీ మహిళలకు సంబంధించి కానీ, అది కూడా మేము రాబోయే కాలంలో తప్పకుండా చేసే ప్రజల ముందుకు వస్తాం. ఈరోజు కాంగ్రెస్ ద్వారా అనేక పేదలకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఏంది, 100 రోజుల కూలీలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ 100 ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు, కానీ ఈరోజు కూలీలకు రూపాయి వస్తలేదని చెప్పి
కూలి బిడ్డలకు కూడా, భూమి లేని కూలి బిడ్డలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇలాంటి స్కీమ్స్ ఎక్కడ లేవు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇవాళ 100 ఎకరాల వాళ్ళకు ఏమన్నా తక్కువ పడితే వాళ్ళ కోసం అందరు గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ పేదోని గురించి, పేదవాళ్ళ గురించి ఇవాళ ఉచితంగా కరెంటు కానీ, ఇళ్ళల్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే గ్యాస్ కానీ, సన్న బియ్యం కానీ, రైతులకు కష్టపడ్డ రైతుకు ఇంటికి బోనస్ కానీ, మరి రైతు రుణమాఫీ ఈ 21,000 కోట్లు కానీ, ఇవన్నీ కూడా ఆ పాత పథకాలన్నిటితో పాటు అదనంగా 5-6 పథకాలు మేము అమలు చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తాము. ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కానీ ఇది దీర్ణించుకోలేని ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా వారు ఏమి చేయకపోగా చేస్తున్న ప్రభుత్వం పైన ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 79/1లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకున్నారు. సర్వే నెంబర్ సూచిక బోర్డును స్థానికులు తొలగించారు. HAL కాలనీలో కబ్జాదారులు ఆందోళనకు దిగారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నా పేరు పెట్టలేదండి, అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 79/1లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకున్నారు. సర్వే నెంబర్ సూచిక బోర్డును స్థానికులు తొలగించారు. HAL కాలనీలో కబ్జాదారులు ఆందోళనకు దిగారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇది అడుగుతున్నారు సార్, లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్. రాజకీయ నాయకులు సార్ మాకు చిన్న సపోర్ట్ చేస్తలేరు. కావాలంట ఇల్లు పూల కొట్టుకొని ఈ రోజు 2-3 నా పేరు పెట్టలేదండి, అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. ఇది ధార్మిక అడుగుతున్నారు సార్, లోకల్ రాజకీయ నాయకులు. ప్రముఖ తిరుమల క్షేత్రానికి రోజు రోజుకి భక్తుల తాకిడి అధికమవుతోంది. దీంతో పాటు వాహనాల తాకిడి కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో తిరుమలకు ముఖ్య ద్వారమైన అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ కోసం అదనంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహనాల తనిఖీలో ఎటువంటి జాప్యం లేకుండా భక్తులు వేచి ఉండే సమయం తగ్గించి భక్తులు త్వరగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ టీటీడీ తీసుకున్న చర్యలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సప్తగిరీషుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు వెలిసిన దివ్యధామం తిరుమల. ఆ దేవదేవుని సన్నిధికి దేశ విదేశాల నుంచి రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు తరలివస్తారు. విమానం, రైళ్లు, రోడ్డు మార్గం గుండా తిరుపతికి చేరుకుని తిరుమలకు నడక, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తారు. నడక మార్గం గుండా వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తుంది. కరోనా ప్రభావం ముందు వరకు తిరుమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య 4 నుంచి 5,000 మంది ఉండేవారు. మిగతా వారంతా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలకు ఆశ్రయించేవారు. కరోనా పాండమిక్ ఇయర్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం వంటి అంశాలపై దృష్టి సారించిన ప్రజలు సొంత వాహనాల్లో తిరుమలకు అధికంగా రావడం మొదలుపెట్టారు. మొదట రోజుకు 6,000 వాహనాలు, సాధారణ రోజుల్లో వారాంతాల్లో ఆ సంఖ్య 8,000 వరకు వస్తూ ఉండేది. కాలక్రమేణా తిరుమలకు సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగిందనే చెప్పాలి. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు బారులు తిరుగుతున్న పరిస్థితి. తిరుమలకు వెళ్లే వాహనాలను 2009 ఆగస్టు వరకు గరుడ విగ్రహానికి సమీపంలోని ప్రస్తుతం సంకం లారీ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేపట్టేవారు. తనిఖీ అనంతరం ఇక్కడ నుంచి వెళ్లే వాహనాలు గరుడ విగ్రహం వద్ద తిరుమలలో నిషేధిత వస్తువులను సెక్యూరిటీ కళ్లుగప్పి తిరుమలకు తరలిస్తూ వచ్చేవారు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గరుడ సేవ నాడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో అలిపిరి దాటిన వెంటనే బాంబ్ బ్లాస్ట్ కు గురయ్యారు. అనంతరం ఎన్నికల్లో గెలిచి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులు సప్తగిరి తనిఖీ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపాయి. మెటల్ డిటెక్టర్, బ్యాగులు, సూట్ కేసులను తనిఖీ చేసే స్కానర్లను అమర్చి
12 లైన్లలో తనిఖీ కేంద్రాన్ని 2009లో ప్రారంభించారు. అప్పట్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 50,000 వరకు ఉండేది. ఇక రోజుకు 6 నుంచి 8,000 వాహనాలు తనిఖీ చేసేందుకు వీలుగా ఈ తనిఖీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తిరుమలకు సాధారణ ట్యాక్సీలతో కలిపి రోజుల్లో 9 నుంచి 10,000 వరకు వస్తున్నాయి. వారాంతాల్లో అయితే ఈ సంఖ్య 12 వరకు చేరుకుంటుంది. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు బారులు తిరుగుతున్నాయి. సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ విగ్రహం వరకు వాహనాలు బారులు తిరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే విధంగా టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీ కేంద్రంలో ఉన్న 12 లైన్స్ తో పాటుగా అదనంగా మరో 4 లైన్స్ నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన అధునాతన స్కానింగ్ సిస్టమ్ ను అమర్చి భక్తులు తిరుమలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులో భక్తులు వెళ్లేలా అవగాహన తెచ్చి తిరుమలలో పొల్యూషన్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతుంది. బ్రేక్ ని చూస్తున్న పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి తనకొక బాంబు ఇవ్వాలని, దానిని తీసుకుని పాక్పై దాడి చేస్తానని అన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రు దేశమే అన్న బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ మోదీ, అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమన్నారు. ನಾವು ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಾವು ನನ್ನ యూట్యూబ్లో ఫోక్ సాంగ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న డాన్సర్ జాను లీరి డి డాన్స్ షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో విజేతగా నిలిచింది. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. 10వ తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డాన్సర్కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు. గుక్క పెట్టి ఏడ్చిన జాను విమర్శలను జాను లీరి భరించలేకపోయింది. తనను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. తన జీవితంలో ఆడుకుంటున్నారని, తాను నవ్వితే ఓవర్ యాక్షన్, తనకు పద్ధతి తెలియదని అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, చూడలేదేమో నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు వారికి లింకులు వేస్తారు. నాతో అయితే నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు
చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా, అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది. కానీ తప్పు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు, మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు, చాలా తప్పు.